వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీ నాగ్ నరహర్ శెట్టి. ఓజీ 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 ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఓజీ ఫీవర్ పట్టుకుంది. కొన్ని గంటల్లో పవన్ కళ్యాణ్ ఓజీ బాక్స్ ఆఫీస్ వేట మొదలు కాబోతుంది. ఇంతటి భారీ హైప్ ఈ మధ్యకాలంలో ఏ సినిమాకు లేదనే చెప్పాలి. ఓజీ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతున్నప్పటికే ఈరోజు రాత్రి నుండే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు పడిపోతున్నాయి. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ పవన్ అభిమానులే కాక సామాన్య ప్రజలు కూడా చెప్తుండడం అందరికీ ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇదిలా ఉంటే వైసీపీ లాంటి పార్టీ నేతలు ఓజీ సినిమా రివ్యూ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఓజీ సినిమా గురించి వ్యంగ్యంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ అభిమాని జనసేన నేతలైన కిరణ్ రాయ్ లాంటి వారి చేత తిట్లు తింటున్నారు. అయినప్పటికీ తగ్గేదే లేదంటూ వైసీపీ పార్టీ ఎందుకో పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ఆడదని, ఆడకూడదని ఇలా మాట్లాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇంతటి భారీ హైప్ ఉన్న మూవీని క్యాష్ చేసుకునేందుకు బ్లాక్ మార్కెట్ మాఫియా సామాన్య ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నట్లుగా తెలుస్తుంది. ఒక సినీ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ అయిన అతని కనుసన్నల్లోనే ఈ బ్లాక్ టికెట్స్ మాఫియా చెలరేగిపోతుందంటూ వార్తలు వినబడుతున్నాయి. ప్రీమియం షోలు 800 రూపాయలకు అమ్ముకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం చెప్తే 1000 రూపాయలకు అమ్ముకోవచ్చని ఏపీ ప్రభుత్వం చెప్పింది. టికెట్లను ఆన్లైన్లో పెట్టకుండా ఏకంగా 3000 నుంచి 4000కు ఒక్కొక్క టికెట్ అమ్మి సొమ్ము చేసుకుంటూ ఆ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కక్కుర్తి పడుతున్నాడంటూ బాహటంగానే వార్తలు వినబడుతున్నాయి. సింగిల్ స్క్రీన్ టికెట్లు బ్లాక్లో అమ్ముడైపోయిన తరువాతే మల్టీప్లెక్స్ల టికెట్లను ఆన్లైన్లో పెడతామన్నారట సదరు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్. బ్లాక్లో అధిక ధరలకు టికెట్లు అమ్ముకోవడంతో తమ అభిమాన హీరో సినిమాను ముందుగా చూడలేకపోతున్నామంటూ పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారట. ఇంతకీ ఆ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఎవరు? పవన్ అభిమానులు చెప్తున్నట్లు ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిళ్ళ అంబటి రాంబాబు లాంటి నేతలు రచ్చ చేస్తున్నారా? ఇవేవి పవన్ ఓజీని ఆపలేవా? పవన్ కళ్యాణ్ మరోసారి గట్టి హిట్ కొట్టబోతున్నారా? ఇవే అంశాల గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు సినీ రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా అనలిస్ట్ పవన్ కృష్ణమూర్తి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక జనసేన నేత, అభిమాని, మెగా అభిమాని అయినటువంటి లక్ష్మీకాంత్ గారు కూడా మనతో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం చిట్టిబాబు గారితో మాట్లాడదాం. నమస్తే సార్ చిట్టిబాబు గారు. నమస్తే చిట్టిబాబు గారు, ఓజీ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా మీద భారీ హైప్ ఉన్నమాట మీకు కూడా తెలుసు ఒక సినీ ప్రొడ్యూసర్గా. కానీ ఇంతటి భారీ హైప్ ఉన్న మూవీ సింగిల్ స్క్రీన్ థియేటర్లు అమ్ముడైన తర్వాతే మల్టీప్లెక్స్లు పెట్టాలంటూ నిర్మాత, అదేవిధంగా ఆయనే డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి ఒక పర్సన్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దీనిలో వాస్తవం ఉందంటారా? సినిమా, ఓజీ సినిమా దానికి ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయితే పెద్ద హిట్ అవుద్ది. రీచ్ అవ్వకపోతే హరియర్ అవైలబుల్ అవుద్ది. ఎక్స్పెక్టేషన్ ఈ సినిమాకి ఉంది. ట్రైలర్ బాగుంది. ట్రైలర్ మీద మంచి ఒపీనియన్ వచ్చింది. అవి అందరూ ప్రొడ్యూసర్ ఎవరో ఒకళ్ళన్నది ఇది ఉన్నదానికి బాగున్నదానికి సాఫీగా ఫస్ట్ టైం ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సినిమా ఏ రచ్చ లేకుండా రిలీజ్ అవుతున్న సినిమా అవనేయండి. అది ఒక ఆనవాయితీ లాగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏదో ఒక అలరి, ఏదో ఒక నా సినిమా ఆపాలని వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, ఈ కమెంట్లు, ఈ అనవసరపు హడావిడి కన్నా శుభ్రంగా ఏ గొడవ లేకుండా రిలీజ్ అవుతుంది. ప్రజల్లో మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే అది ఒక పవన్ కళ్యాణ్ కోసం కాదు. ఇలాంటి ఇంత పెద్ద సినిమాలకు దెబ్బ ఆడకపోతే ఇండస్ట్రీకి దెబ్బ. ఆడితే ఒక ప్రొడ్యూసర్, ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ ఎంతో మంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఈ సినిమాకి ఇన్ని కోట్ల మీద. సక్సెస్ అయితే ఆ డబ్బు రొటేషన్ వస్తుంది, వెళ్ళి డబ్బు మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చింది. ఏదైనా దెబ్బతింటే ఆగిపోద్ది, డబ్బు రొటేషన్ ఆగిపోద్ది. కనుక ఈ సినిమా ఆడాలని కోరుకుంటున్నాం. లక్కీగా ట్రైలర్ చూస్తా ఉంటే అందరూ కామన్ గా అందరికీ నచ్చింది, అందరికి బాగుంది అనిపించింది. ఎలా ఉందో ఇప్పుడు థియేటర్ లో తెలిసిపోతుంది. థియేటర్ లో ప్రజలు దాన్ని ఎక్స్ట్రాడినరీ అంటారా, బాగుందంటారా, పర్వాలేదంటారా, రాబోయే కాలంలో ఒక 6 గంటల్లో తెలిసిపోతుంది కదా. ఇవాళ నైట్ షోనే ఉంది కదా. అసలు బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని కాదు, అసలు సినిమాలు టికెట్లు బ్లాక్ లో అమ్మితే పోలీసులు జైల్లో పెడతారు. మరి అలాంటప్పుడు బెనిఫిట్ షో అంటే ఏంటి? బెనిఫిట్ షో అంటే బ్లాక్ మార్కెట్ లో అమ్మటం కాదా?
బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవటానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందా? ఇది ఈ హీరో గారు ఫస్ట్ లిస్ట్ లో ఉన్న 7 హీరోల సినిమాలు ఇదే దందా జరుగుతుంది. ఏ హీరో సినిమా అది చిరంజీవి, బాలకృష్ణ కాడ నుంచి మహేష్ బాబు, రామ్ చరణ్ కాడ నుంచి జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కాడ నుంచి పవన్ కళ్యాణ్ దాకా 7 అంటే కమర్షియల్ గా మార్కెట్ రేట్లు బిజినెస్ బట్టి వీళ్ళు 7 కూడా వీళ్ళకి బిజినెస్ ఉంది. ఈ బిజినెస్ ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికి ప్రతి ప్రొడ్యూసర్ ఏ తప్పు, నైతికం కాదు ఇది. ఏ హీరో పాయింట్ కాదు ఇక్కడ. హీరో వెళ్ళి నాకు రేట్లు పెంచమని అడగడు, ప్రొడ్యూసర్లే వెళ్ళి అడుగుతారు. ఈ ప్రొడ్యూసర్లు మేము ఖర్చు పెట్టామోహో అని అంటారు. ఎవరి కోసం ఖర్చు పెట్టారు? ప్రేక్షకుల కోసం ఖర్చు పెట్టారా? సమాజం కోసం? వ్యాపారం ఉంది కనుక ఖర్చు పెట్టారు. గతంలో ₹1 బిజినెస్ ఉన్నప్పుడు 80 లక్షల దాకా ఖర్చు పెట్టేవారు. ఇవాళ 100 కోట్ల బిజినెస్ ఉంది, 80 కోట్ల దాకా ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టే ఇది గతంలో ఆంధ్ర దాడితే, ఆంధ్ర తెలంగాణ దాడితే తెలుగు సినిమా లేదు. ఇవాళ కర్ణాటక ఏంటి, గుజరాత్ ఏంటి, ఎక్కడికెక్కడికో దేశాలు విదేశాలు వెళ్ళిపోయింది. సో మార్కెట్ పెరిగింది. మార్కెట్ పెట్టేవారు ఖర్చు పెడుతున్నారు. మేము ఖర్చు పెట్టాము ఇవ్వండి అనే దాంట్లో అసలు అర్థం ఉందా? అంటే ఎవడన్నా ఖర్చు పెట్టకుండా జాగ్రత్త చక్కటి తక్కువ ఖర్చులో మంచి సినిమా తీస్తే వాడికి తగ్గిస్తారా రేట్లు? ₹150 టికెట్లు ₹50 ఇస్తారా? ఇవ్వరు కదా. ఇది ఏమి లాజిక్ ఇది? మేము ఖర్చు పెట్టాము ఇవ్వండి అని వాళ్ళు అడుక్కుంటాము. ఈ ప్రభుత్వాలు అడుక్కుంటా ఉంటాయి. ఈ ప్రభుత్వాలు ఒక బయట ఒకటి ప్లే అవుతుంది, తర్వాత మాట్లాడతాం. మీరు బయట చూద్దాం. నాకున్న అవగాహన మేరకు, నాకున్న పరిజ్ఞానం మేరకు ఖచ్చితంగా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దానికి ప్రధానమైన కారణాలు ఏమిటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు నటించినటువంటి 2 చిత్రాలు కూడా, ఒకటి బ్రో, 2 హరిహర వీరమల్లు అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయాయి. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలనే కసితో పవన్ కళ్యాణ్ గారు పనిచేసి ఉంటారనేది నా అభిప్రాయం. దానితో పాటు డైరెక్టర్ కూడా గత 2 సినిమాలు అంతగా విజయం సాధించలేదు. కాబట్టి ఈ చిత్రాన్ని విజయం సాధించే విధంగా మనం గట్టిగా కృషి చేయాలనే పట్టుదల ఆయనలో కలిగి ఉంటుంది. 3వది దానయ్య గారు, ఈ చిత్ర నిర్మాత. ఎంత ఖర్చైనా పెట్టి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి, అది ఘన విజయం కావాలని పట్టుదల. ఈ పట్టుదల మధ్యన జరిగినటువంటి ఈ చిత్ర షూటింగ్ వల్ల కొంత మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని, ఖచ్చితంగా ఈ సినిమా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటారని నేను భావిస్తున్నాను. ఆ నమ్మకంతోనే ఈ సినిమా విజయవంతమవుతుందని నేను భావిస్తున్నాను. నేను ఇవాళ మనవి చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు నటించినటువంటి చిత్రం రిలీజ్ రోజున ₹1000 మీరు టికెట్ పెట్టారే, ఇది అవినీతి కాదా? ఇది అధికార దుర్వినియోగం కాదా అనేది నా ప్రశ్న. సరే, దులపరించుకుపోతానంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు, లేదా ముఖ్యమంత్రిగా కానప్పుడు, ఉప ముఖ్యమంత్రి కానప్పుడు చాలా విషయాలు చెప్పారు, నీతి గురించి, అవినీతి గురించి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ తేడా లేదు. తెలుగుదేశం ఎంత అవినీతికరమైన రాజకీయ పార్టీనో, నేను కూడా దాంతో పోటీ పడి అవినీతి చేసుకునేటటువంటి వ్యక్తిని అనేటువంటి భావన కలిగే విధంగా రాష్ట్ర ప్రజానీకానికి మీరు కలిగిస్తున్నారు. ₹1000 టికెట్ పెట్టి మీ సినిమాను రిలీజ్ చేసుకోవటం అంటే ఎంత స్వార్థపూరితమైనటువంటి అంశం అండి. ఓజీ ఫీవర్ మొదలైంది ప్రపంచవ్యాప్తంగా. పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు, ఓజీ ఫీవర్ వైసీపీ కూడా తాకింది. కాబట్టే తాడేపల్లి ప్యాలెస్ నుంచి అన్ని జిల్లాల్లో ఉన్న వైసీపీ అభిమానులు కూడా ఓజీ ఫీవర్ తో వణుకుతున్నారు. ఇందాకే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అంటే ఆయనే అంబటి రాంబాబు, ఆయనకి ఆయన శాఖ మీద అవగాహన లేదు, పట్టు లేదు. ఆయన నియోజకవర్గం మీద ప్రజల మీద ప్రేమ లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే చాలా ప్రేమ ఉంది. పవన్ కళ్యాణ్ గారి భక్తి ఉంది ఆయనకి. ఆయన కూడా భక్తుడే. ఎందుకంటే సినిమా రివ్యూలు ఇస్తున్నాడు వచ్చి, పవన్ కళ్యాణ్ గారి సినిమా గతంలో అలా ఉన్నాయి, ఇప్పుడు ఇలా ఉంది. ఆ ఓజీ ప్రొడ్యూసర్ గురించి, డైరెక్టర్ గురించి బాగా మాట్లాడుతున్నాడు. కానీ ఆయన చెప్పాల్సిన విషయం మర్చిపోయాడు. ఓజీ అభిమానులు అంటే మేము పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి చెప్పలా, అందరి గురించి చెప్పు, మా గురించి చెప్పు. తెలుసు కదా, మన ఎన్నికల్లో చూపించాం కదా మా బలం ఏందో, మా సత్తా ఏందో. అలా ఉంటుంది పవన్ కళ్యాణ్ అభిమానులు. అరాచకం ఓజీ సినిమా రివ్యూలు ఇచ్చుకునే స్థాయికి మీరు పడిపోయారంటే ప్రజలన్నీ చూస్తున్నారు. నేను రాంబాబు గారు ఒకటి అడుగుతున్నా, టికెట్ల రేట్ల గురించి మాట్లాడతాను, హాస్యాస్పదంగా ఉంది. వినాయక చవితికి వినాయకుడికి లడ్లు ఎలా ఏలం పట్ల కొంటున్నారో భక్తులు, వాళ్ళ భక్తులు, దేవుని భక్తులు, అలాగే పవన్ కళ్యాణ్ గారి భక్తులు కూడా లక్షల్లో, ఈసారి వేలల్లో టికెట్లు వేలం పట్ల కొంటున్నారు. అది అభిమానం.
ఆ డబ్బులు మేము ప్రజలకు ఉపయోగపడుతుంది. వేలల్లో కొంటున్నా, లక్షల్లో కొంటున్నా అంటే అర్థం చేసుకో. నువ్వు ఏదో టికెట్ల గురించి, రేట్ల గురించి మాట్లాడతావు, 700 800 అనేసి. ఆయన కోసం ఆయన భక్తులు ఎంతకైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు. అది పవన్ కళ్యాణ్ గారి ట్రెండ్ సెట్ చేస్తారు. ఆయన ట్రెండ్ ఫాలో అవ్వరు. ఇప్పుడు ఈ టికెట్లు ఏలం పాటని దేశంలో నంబర్ 1 మేమే అనుకుంటా. కాబట్టి తెలుసుకో, నీకు కూడా సినిమా ఇప్పుడప్పుడు చూడాలని తహదాలు ఆడుతున్న సంగతి నాకు తెలుసు. రేపు టికెట్ పంపిస్తున్నా, ప్రీమియర్ షోలో కలుద్దాం. మర్చిపోయా, గోడల మీద బాతులు వంగి చూడొద్దు, దొంగతనంగా ప్రతిసారి చూసినట్టు. సినిమా టికెటే పంపిస్తా, వచ్చి ప్రీమియర్ షోలో కలుద్దాం. ఇప్పుడు ఇందాక మీరు సామాన్యంగా అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నట్లే అవుతున్నాయి, దీన్ని అలవలో చెలవలో చేయొద్దని మీరు అన్నారు. స్టార్ట్ చేసింది ఒక వైసీపీ నేత కాదంటారా మీరు? చిట్టిబాబు గారు, ఇది స్టార్ట్ చేసింది ఒక వైసీపీ మాజీ మంత్రి నేత కాదంటారా మీరు? ఇందాకడ అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నట్టే అవుతున్నాయి, దీన్ని అలవలో చెలవలు చేయాల్సిన అవసరం లేదు అని మీరు అన్నారు కదా. కానీ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఎందుకు వైసీపీ నేతలు ఈ రకంగా రియాక్ట్ అవుతున్నారంటారు? వాళ్ళు ఏమి రాలేదు, మీరు మీడియా ఓన్ క్రియేట్ చేస్తారు. మీకు అలవాటు అయిపోయింది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏదో ఒక అల్లరి జరగాలి, ఏదో ఒక ఇచ్చారు కానీ హైప్ తెచ్చుకోవాలి. ఎందుకు నార్మల్ గా సినిమా బాగుంటే ఆడది, లేకపోతే లేదు. ఏ సినిమాకి రాదే, ఇన్ని హీరోలు, ఇంతమంది హీరోలు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఏ సినిమాకి రాదే, ఎందుకు మీరే క్రియేట్ చేస్తారు? ఏదో ఒక రకంగా దానికి న్యాచురల్ గా హైప్ దానికి ఉంది. ఓజీకి న్యాచురల్ హైప్ ఉంది, న్యాచురల్ గా ప్రజల్లో ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ సినిమా దాన్ని అలా వదలండి. దానికి ఏదో చుట్టి, దానికి ఏదో బుల్డోజర్తో లిఫ్ట్ చేయాలి, అనవసర ప్రయాసం మీరు చేస్తారు. మా మీద పడుతున్నారు మీరు. దీనిలో అన్న వైసీపీ నేత అన్న బాగానే ఉన్నారు, జనసేన నేత కౌంటర్ ఇచ్చారు, మేమేమి ఇది క్రియేట్ చేశాం, దీనిలో వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారని అడుగుతున్నాం మిమ్మల్ని. చిట్టిబాబు గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? రైట్, సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే కష్టపడి ఈ మధ్య ఫ్లాప్లు వచ్చింది కనుక కష్టపడి చేస్తుంటాడు, సక్సెస్ అవుతారు అనుకుంటున్నాను. అంబటి రాంబాబు అన్నాడు. ఎందుకన్నా అంటే జనరల్ గా అన్నారు. దానికి రాజకీయాలకు కూడా సినిమా హీరోగా చూడండి. ఆ సినిమాని ఆ రాజకీయ నాయకుడిని రాజకీయాలు మిక్స్ చేసి ఏం చేస్తున్నారంటే సినిమాకి అనవసరంగా కొంతమంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా చేయొచ్చు, అంబటి రాంబాబు సినిమా చూసే ప్రేక్షకులు మీరు విభజిస్తున్నారు. సినిమాకి సంబంధించిన వ్యక్తి కాదు. సినిమా రిలీజ్ అవ్వకముందే రివ్యూలు చెప్పాల్సిన అవసరం ఏంటంటారు? వాంటెడ్లీ పవన్ కళ్యాణ్ మీకు అనిపించట్లేదా? ఈ సినిమాని ఎవడు రాజకీయం మీరు చేయాలని ప్రయత్నించకండి. రాజకీయం చేసేదో లబ్ధి పొందాలని ఈ సినిమాగా చూడండి. అది సినిమా జనాలు పవన్ కళ్యాణ్ ఒక ఎంటర్టైన్మెంట్, రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఒక సాఫ్ట్ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది అని ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ లో యాక్షన్ పార్ట్ ఉంది, ఒక చోట ఒక బిట్టు సెంటిమెంటల్ బిట్ ఉంది. సో ఎంతవరకు వస్తే అది ప్రజలు ఎదురు చూస్తున్నట్టు ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ సినిమా అనగానే జనరల్ గా ఇప్పుడు నేను ఫస్టే చూస్తాను పవన్ కళ్యాణ్ సినిమాని. ఎందుకు చూస్తాం? రాజకీయం పరంగా, సినిమా పరంగా ఎందుకు చూస్తాం? అతని సినిమా ఉంటది, ఒక స్టామినా ఉంటది, ఒక ఎంటర్టైన్మెంట్ రొమాంటిక్ కామెడీ ఉంటుంది, ఒక ఫ్యామిలీ డ్రామా చక్కగా ఉంటది, హ్యూమర్ గా ఉంటది. సో 2 hours కొంచెం ఎంటర్టైన్మెంట్ చక్కగా ఉంటది, ఒక అథారిటీ దారేది లాగా ఉంటది, ఒక గబ్బర్ సింగ్ లాగా ఉంటది, అలా సరదాగా ఉంటుంది అని ఎదురు చూస్తాం. ఒక ఖుషి లాగా ఉంటది అని అది ఒక దీంట్లో ఉంటుంది. ఆ ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది బాగుంది అని అందరికీ అనుకుంటున్నారు. ఆటోమేటిక్ గా బాగుంటే సక్సెస్ అవుద్ది. మనం బాగా లేకపోతే అది ఆటోమేటిక్ గా ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు, బాగుండాలని కోరుకుంటున్నాం, బాగుండాలని కోరుకుంటున్నాం. అందరూ ప్రేక్షకులు అదే కోరుకుంటున్నారు. మీరు పొలిటికల్ చేసి కొంతమంది శత్రువులు తయారు చేసి నేను కూడా ఈ ఓజీ సినిమా చూడాలనుకుంటున్నాను అని చెప్పి మీరు తయారు చేస్తున్నారు శత్రువుల్ని. అనవసరంగా శత్రువులు తయారు చేస్తున్నారు. మీడియా తయారు చేస్తున్నారు. ఆయనకేదో పవన్ కళ్యాణ్కి ఏదో హెల్ప్ చేస్తున్నాం అనుకుని ద్రోహం చేస్తున్నారు మీరు. పవన్ కళ్యాణ్ మీడియా హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. సపరేట్ గా పవన్ కళ్యాణ్ మీద మాకేం లేదు. గమనిస్తానే ఉన్నారు, జరుగుతున్నాయన్నీ గమనిస్తానే ఉన్నారు. ఎంత మాట్లాడినా అసలు అంబటి రాంబాబుకి ఎందుకయ్యా ఇదనే మాటను మీరు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీకు ఏమన్నా బాధ కలుగుతుందా? వైసీపీ వాళ్ళు అనవసరంగా కాంట్రవర్సీ చేస్తారని ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? పవర్ సినిమా అనగానే మైకులు పుచ్చుకొని తయారవుతారు.
రైట్ సార్, అలర్ట్ చేయడానికి. రైట్ సార్. మీరేం మాట్లాడుతున్నారు మాకు అర్థమైంది. మీరు అనే దానిలో వాస్తవం ఉందో లేదో కూడా చెప్తాను. ఎస్, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి పవన్ కృష్ణమూర్తి గారు అనలిస్ట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు నమస్తే అండి. పవన్ కృష్ణమూర్తి గారు, ఎస్, మీరు మీ దగ్గర మ్యూట్ ఉంది చూడండి. కృష్ణమూర్తి గారు మీది అన్మ్యూట్ చేయండి. రైట్, కృష్ణమూర్తి గారు నమస్తే సార్. కృష్ణమూర్తి గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? మ్యూట్లో ఉందండి చూడండి, మీద ఒకసారి అన్మ్యూట్ చేయండి. కృష్ణమూర్తి గారు, మీరు మ్యూట్లో ఉన్నారు చూడండి. కృష్ణమూర్తి గారు, హలో. ఎస్, ఎస్, కృష్ణమూర్తి గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? ఎస్, మళ్ళీ మాట్లాడతా. కృష్ణమూర్తి గారు, మీ దగ్గర మీకు నా వాయిస్ వినపడతలేదు అనుకుంటా. రైట్, మనం ఒకసారి బండారు రామ్మోహన్ గారు ఉన్నారు సార్, న్యాయవాది, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు, నా వాయిస్ వినపడుతుందా? ఎస్, రామ్మోహన్ గారు, ఓజీ మూవీ అయితే మరికొన్ని గంటల్లో రిలీజ్ అవబోతుంది. అయితే ఒక సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కొంచెం డబ్బులకి కక్కుర్తి పడుతున్నాడంటూ విపరీతంగా బయట వార్తలు వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఏవైతే ప్రీమియర్ షోలు ఉన్నాయో తెలంగాణ ప్రభుత్వం 800 రూపాయలకు ప్రీమియర్ షోని మీరు వేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. కానీ 3,000 నుంచి 4,000 రూపాయల వరకు ఆ ప్రీమియర్ షో టికెట్లని, సింగిల్ థియేటర్ టికెట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని అమ్ముకునే విధంగా ఆ సినీ ప్రొడ్యూసర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే మల్టీప్లెక్స్లు ఉన్నాయో అవి సింగిల్ థియేటర్లు బుక్ అయిపోయే వరకు కూడా టికెట్లన్నీ అమ్ముడయ్యే వరకు కూడా వాటిని బయట పెట్టొద్దని చెప్పినట్టుగా ప్రచారం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుందంటారు? ప్రజల సామాన్యుడి చేతికి చిల్లు జరిగే అవకాశం ఉందంటారా? కృష్ణ గారు, మీకు అట్లాగే అమ్మానిస్ ప్రేక్షకుల నమస్కారం. వినొస్తుంది కదా? మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు కానీ మొత్తం మీద అర్థం చేసుకున్నాను. ఈ వివాదం మీద నాకైతే ఇష్టం లేదు మాట్లాడడం, కానీ వివాదం వచ్చినప్పుడు సమాజంలో జరుగుతున్న పరిణామాల గురించి మన మీడియా చర్చిస్తుంది, అనివార్యం కూడా అంటున్నారు. చిట్టిబాబు గారు అన్నారు, కానీ నా ఉద్దేశం ఏంటంటే చర్చించాల్సిన అంశమే. ఇవాళ కులగజ్జి రాజకీయాల నుంచి సినిమా గజ్జి రాజకీయాల వైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పోతున్నాయి. మన మీడియా కూడా అందులో ఆ ట్రాప్ లో ఇరుక్కుంది అంటున్నారు. ఇప్పుడు యూరియా కష్టాలు ఉన్నాయి, ప్రజలకు చాలా కష్టాలు ఉంటున్నాయి. ఇవాళ తెల్లాలేస్తే వర్షాలు పడుతున్నాయి అడ్డగోలుగా. ప్రజలు అలో లక్ష్మణ సినిమా గురించి చర్చ పెట్టుకుంటే మంచిదే, తప్పేం లేదు. కానీ సినిమా గురించి, ఈ ఓజీ సినిమా గురించి మాట్లాడాలంటే అసలు నిజమైన వివాదం సృష్టించింది మొట్టమొదటి మన పవన్ కళ్యాణ్ అభిమానులే అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడైతే మన ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లాల్బాగ్ స్టేడియంలో, అప్పుడు ముందు సీట్లో కూర్చున్నా నాకు ఏం మాట్లాడిండు, అరే దమ్ముంటే సినిమా నా పంట ఎవడాప్తారో చూస్తా మేము అని జగన్మోహన్ రెడ్డి గురించి అవాకులు పేరిండు. మన మీడియా తగుదనమ్మాన్ని బయట ప్రసారం చేసిండ్రు. రెచ్చగొట్టింది వాళ్ళు కదా. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి అంటారు. అట్లాగే ఇక్కడ కూడా ఏమైందంటే ఎవరికి శత్రువులు వాళ్ళే, ఇంట్లో శత్రువులు ఉంటారు. రావు రమేష్ అంటాడు ఎప్పుడు, అయ్యా మన శత్రువులు ఎక్కడో ఉండరు, మన ఇంట్లో చెల్లెల రూపంలో, తమ్ముల రూపంలో, అన్నల రూపంలో ఉంటారని చెప్పి ఇప్పుడు అట్లాగే ఉంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అభిమాని వీరంగం సృష్టించిండో అక్కడికి మొదలైంది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నేను అడిగేది ఏంటంటే ఇక్కడ
ఇక్కడ రామ్మోహన్ గారు చెప్పండి. వేల రూపాయల్లో ప్రీమియర్ షోలకి ఒక సినీ ప్రొడ్యూసరు ఆ డిస్ట్రిబ్యూటర్ అయిన సినీ డిస్ట్రిబ్యూటరు సింగిల్ స్క్రీన్ థియేటర్ల ముందు మొత్తం అయిపోయే వరకు కూడా మిగతా మల్టీప్లెక్స్ల్లోకి పెట్టనివ్వకుండా చేశారని ఒక ఆరోపణలు వినబడుతున్నాయి. దీని గురించి మాట్లాడుతున్నాం మనం. కరెక్టే. ఇప్పుడు మీరు పూర్తిగా మీ మాట నాకు ఏమీ అర్థమైతే లేదు. నేను అదే చెప్తున్నా, సిరిసిల్ల చెప్పుకొస్తున్నాను. సినిమాను చూద్దాం. పవన్ కళ్యాణ్ నా అభిమాని, నాకు కూడా అభిమానే. కానీ సినిమా చూడకుండా సినిమాను రాజకీయాలు ఎందుకు కలుపుతున్నాం మనం అని నేను అంటున్నాను. సినిమాలు రాజకీయం కలుపుతున్నాం. ఇవాళ నార్త్ అమెరికాలో సినిమా రిలీజ్ ఆగింది, దానికి బ్యాన్ చేశారు. వాళ్ళు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాళ్ళు ఆపేశారు. దానికి కారణాలు వెతకాలంటే ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ఎవరో వైసీపీ ఇక్కడ నుంచి ఫోన్లు చేస్తే అక్కడ ఆగితే అనుకుంటున్నారు. నిజంగా అమెరికా పరిణామాలు చూసి నా మిత్రులను తెలుసుకుంటుంటే ఏమవుతుందంటే, మన వాళ్ళు అభిమానం పేరు మీద, రాజకీయ అభిమానం పేరు మీద, అట్లా సినిమా నా వాయిస్ వినబడుతుందా మీకు? నా వాయిస్ వినబడుతుందా మీకు? ఇప్పుడు వినొస్తుంది. ఎస్, నేను అడిగేది ఏంటంటే, ఎవరైతే ఒక సినీ ప్రొడ్యూసర్ ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో ఆయన సింగిల్ స్క్రీన్ థియేటర్లు అన్నీ కూడా టికెట్లు బ్లాక్లో అమ్మేసుకుని అవి అయ్యే వరకు కూడా మల్టీప్లెక్స్లో టికెట్లు పెట్టకుండా, కొన్ని ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొన్ని సినిమా థియేటర్లు ఉంటాయి కదా, అవి మల్టీప్లెక్స్లో పెట్టకుండా 3,000 నుంచి 4,000 వరకు టికెట్లు అమ్ముతున్న పరిస్థితి. దీన్ని ఏ రకంగా చూడాలంటారు అని అడుగుతున్నాను నేను. అది ఈరోజు మన మాట. చెప్తాను. సినిమా వివాదం ఇప్పటిదాకా జరిగిందంతా మేము విన్నారు కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, తాగే వాడే కడతాడు తాళ్ళ పన్ను, అభిమానం వెర్రితలను వేసి అట్లా కొనుక్కుంటే ఎవడొద్దంటాడు? నీకేమిటి నాకేమిటి అంటున్నాను నేను. బ్లాక్ టికెట్లు అమ్మడం తప్పు. గతంలో రూపాయి టికెట్ ₹2 అమ్మితే రూపాయి ₹2 అంటే కూడా పట్టుకునేవాళ్ళు పోలీసులు. ఇప్పుడు ఆ సున్నితత్వం పోయింది. లక్ష్మణ్ గారు ఇక్కడ సమస్య ఏంటంటే, కొనేవాడు కొంటుండే కదా 3,000 పెడితే కూడా. మొత్తం సంసారం నాశనం చేసుకొని ఈ అభిమానులు, సినిమా నటుల అభిమానులను పెట్టుకొని పిల్లలు ఆగం చేసుకుంటున్నారు కదా, చస్తున్నారు కదా అభిమానం కోసం అంటున్నాను. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ మెగా ఫ్యామిలీ బాగానే ఉంటుంది, ఇక్కడ నందమూరి ఫ్యామిలీ బాగానే ఉంటుంది, ఇంకా రకరకాల ఫ్యామిలీలు బాగానే ఉంటాయి. వీళ్ళు పిచ్చి అభిమానంతో టికెట్లు కొంటుంటే మీకు నాకు వచ్చింది ఏమిటి అంటున్నాను నేను. నిజమే, డిస్ట్రిబ్యూటర్ అమ్ముతున్నాడు, ఏం చేయాలి? ప్రభుత్వం బ్లాక్ టికెట్లు అమ్మనియొద్దు కదా, ఆన్లైన్ టికెట్ అమ్మాలి, లేకపోతే థియేటర్లో అయితే క్యూలో నిలబడి తీసుకోవాలి. ఈ రెండు కాకుండా తీసుకుంటున్నారు, డిస్ట్రిబ్యూటర్ అమ్ముకుంటున్నారు అంటే కడుపున మీకు నాకెందుకు అంటున్నాను. కొనే అభిమానులకు పిచ్చి అభిమానం ఉంది, కులాభిమానం, సినిమా అభిమానం, రాజకీయ అభిమానం అన్ని కలిగేపునే కదా. ఇక నిజంగా చెప్పినాను, చిట్టిబాబు గారితో ఏకీవిస్తున్నాను. మనం దీన్ని హైప్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ సినిమాలకి ఎందుకు వస్తుంది ఈ సమస్య అంతా? ఈ సినిమా రేపు పొద్దున ఆడుతుందో తెలియదు, రేపు రిలీజ్ అవుతుంది. అక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులే చేసుకుంటున్నారు, కానీ మిగతా ఎవరు కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఆపటం కానీ పవన్ కళ్యాణ్కి డ్యామేజ్ చేయటం కానీ ఎవరికి మీకు చేసే ఉద్దేశం ఎవరిది లేదంటారు మీరు, అంతేనా? ఖచ్చితంగా లేదు, వాళ్ళు చేస్తుంది. నేను అదే చెప్తున్నాను కదా, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మీరు అందరూ చూపించారు కదా, నేను కూడా అట్లే చూశాను కదా, నేనైతే అక్కడ ప్రత్యక్షం లేను కదా. ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ఎవడాపుతాడో ఆపడో సినిమా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద అవాకులు పేలుతుంటే తప్పు కాదా? ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అక్కడ మాట్లాడింది, నాకు ఇటువంటి ప్రొడ్యూసర్ డైరెక్టర్ రాజకీయాలకు రాకపోయేవాడే అన్నాడు. ఎవర్రమ్మా నేను రాజకీయాలకు ఎవర్రమ్మన్నాను నేను? నీ ఇష్టం ఉండి వచ్చినావు, 10 ఏళ్ళు కష్టపడ్డావు, ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినావు, చాలా సంతోషం, పరిణతి పొందిన రాజకీయ నాయకుడిగా అంటున్నాం. రాజకీయాలను సినిమాలను వేరు చేసి చూడండి. రాజకీయ నాయకుడికి ఒక కాలేజ్ ఉండడం, వ్యాపారం ఉండడం ఎట్లా చేసుకుంటారో నేను అది కూడా పవన్ కళ్యాణ్ గారు పూర్తి సమర్థిస్తున్నాను. వారు సినిమాలు నటించడం తప్పు కాదు, సినిమాలు నటించాలి. ఆయన ఇంకో మాట అన్నారు, నేను సినిమాల గురించి ఆలోచిస్తే సినిమాలే ఆలోచిస్తాను, కానీ రాజకీయాలు ప్రజల గురించి ఆలోచిస్తే అదే ఆలోచిస్తాను, ఇంకోటి థాట్లు దానిలోకి నా మైండ్లోకి రానివ్వని అన్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా అభిమానులను ఉత్తేజపరుస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు తప్పితే వేరేగా కాదని అనుకోకూడదంటారా? ఖచ్చితంగా నేను సమర్థిస్తున్నాను. మళ్ళీ మీరు ఎక్కడికి పోతున్నారు. చిట్టిబాబు వేరు, నేను వేరు. నేనేమంటున్నానంటే, పవన్ కళ్యాణ్ సినిమాలో నటించిన తప్పు, ఘోరము, నేరం అనే వాళ్ళందరికీ సమాధానం నేనే చెప్తున్నాను. ఇప్పటిదాకా తప్పు మీరు అన్నది. మీరు వ్యాపారం ఎట్లా చేసుకుంటారో, మీరు కళాశాల, మెడికల్ కళాశాల, విద్యా సంస్థ, ఏదైనా ఆసుపత్రి నడుపుకుంటున్నారు కదా, దానికి దీనికి తేడా ఏంటంటున్నాను. మీరు అక్కడ సంపాదించుకుంటారు, రాజకీయాలు పెట్టుబడి పెడతారు, రాజకీయాలు కూడా సంపాదించుకుంటున్నారు. కానీ సినిమా మీద అయితే రాజకీయాల ప్రభావం తక్కువ ఉంటది కదా. సినిమాలో పెట్టుబడి పెడతానికి అయితే రాజకీయం అయితే పనికిరాదు కదా. రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా అంబటి రాంబాబు లాంటి వ్యక్తి, అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తి ఇమీడియట్లీ సినిమా రిలీజ్ అవ్వకముందే సినిమా రివ్యూ చెప్తున్నట్టుగా మాట్లాడటాన్ని ఏ రకంగా చూడాలంటారు అసలు? ఖచ్చితంగా సినిమా రిలీజ్ కాకముందు మాట్లాడుతున్నారంటే వారు మాట్లాడితే అభిమానులు విన్నారు కదా. అభిమానులు ఇప్పుడు నాకు ఇష్టం ఉందండి పవన్ కళ్యాణ్ సినిమా, అంబటి రాంబాబు చూసి అయితే నేను మానుకోను కదా అంటున్నాను. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే వైసీపీని ఈ వివాదాలు ఎందుకు లాగుతున్నారు? వీళ్ళు కొట్లాడుకోరు. నిజంగా చెప్పాలంటే సినిమా కుటుంబాల్లో లొల్లి ఉందా లేదా? సినిమా కుటుంబాలలో ఒకటే మెగా ఫ్యామిలీలో 12 లొల్లులు ఉన్నాయి. ఈయనంటే ఆయన కూడదు, ఆయనంటే ఈయన కూడదు. అట్లానే
రెండు కుటుంబాలు, నందమూరి కుటుంబానికి మళ్ళీ మన మెగా ఫ్యామిలీకి వివాదాలు ఉన్నాయా లేవంటారా? ఇది గతంలో కూడా ఉండే రచనాథ్ గారు. అక్కడే నాగేశ్వరరావు గారిని చూస్తున్నాను. క్రమక్రమంగా తగ్గుతూ వచ్చినాయి కదా రామ్మోహన్ గారు. ఇప్పుడైతే ప్రెజెంట్ అందరూ కలిపే వర్క్ చేస్తున్నారు కదా. తరం మారింది, మళ్ళీ పెరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇప్పటికే అందరూ కులగజ్జి రాయికెళ్తే రైట్ రామ్మోహన్ గారు. వినండి, మీకు ఇష్టం లేకపోయినా కొన్ని మాటలు వినాలి మనం. నేను ఏమంటున్నాను లక్ష్మణ్ గారు, చెప్పండి. సినిమా అభిమానం సినిమాకే ఉంచండి. పవన్ కళ్యాణ్ సినిమాలకు రాజకీయాలు రెండు పడవలేదు కాలు పెడతా వాళ్ళని నేను స్పష్టంగా చెప్తున్నా. ఆయన మంచి పని చేస్తున్నాడు, సినిమాలు సంపాదించుకుంటూ రాజకీయాలు ఖర్చు పెడుతున్నాడు, మంచిది అంటున్నాను నేను. ఒక రంబటి రామన్ సమర్థిస్తాను నేను. కానీ పవన్ కళ్యాణ్ రెండు పడవల మీద కాళ్ళ ఎత్తి అంటున్నారు, కానీ మీరే రెండు అభిప్రాయాలు చెప్తున్నారు. మీరే రెండు అభిప్రాయాలు చెప్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ రెండు పడవల మీద కాళ్ళేస్తే తప్పేంటి? కాదు, మీలాగా నేను ఉండా. ఎందుకంటే మీరు వన్ సైడ్ చేస్తున్నారు. నేను సస్యంగా చెప్తున్నా, సినిమా అభిమానుల పేరు మీద వీళ్ళు తప్పుడు మాటలు మాట్లాడదు పవన్ కళ్యాణ్ అభిమానులు అంటున్నాను నేను. అట్లానే రాజకీయాన్ని లాకండి నమ్మటి రాబా బుద్ధి చెప్తున్నాను. ఈ రెండు చెప్తున్నాను. ఈ రెండు చెప్పకపోతే మన విశేషం ఎట్లా అవుతావు? అంటే నేను కూడా పవన్ కళ్యాణ్ వైపు అలా కాదు, రెండు పడవల మీద కాళ్ళేశారు అది కరెక్ట్ కాదంటున్నారు కదా. ఎక్కడన్నా ఉందా అలా రెండు పడవల మీద కాళ్ళేయకూడదని రూల్ ఉందా? రాజకీయం చేయకూడదని ఉందా? లేదు అంటున్నాను. అదే మీకు అర్థమైతలేదు. లేదు అంటున్నాను. పవన్ కళ్యాణ్ సినిమాలు నటించినాడు, పూర్తిగా సమర్థిస్తున్నాను. రాజకీయాలు సినిమాను చూడాలి. సినిమా నటిస్తే డబ్బులు వస్తున్నాయి ఆయనకు. ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెడుతున్నాడు. రాజకీయాలు సంపాదించుకునే పేరైతే మన పవన్ కళ్యాణ్ రాలేదు. సో ఎవరో ఒక పవన్ కళ్యాణ్ అన్న అభిమానికి నన్ను ఎవరిని ఆపేది లేదురా అన్న అభిమానాన్ని అన్న మాటకి వైసీపీ మంత్రులందరూ రియాక్ట్ అయ్యారు. దీనికి అత్యంత కారణం అభిమానులే అంటారు మీరు, అంతే కదా? అటువంటి అభిమానులు ఆపాల్సిన బాధ్యత సినిమా నటుంది, హీరోదే అంటున్నాను. తన ఎదురుగా ఇప్పుడు అంటే వేరు. ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్ లో జగన్మోహన్ రెడ్డి కూడా ప్రసక్తి ఎందుకు తీసుకొచ్చిండు అబ్బాయి అంటున్నా. తప్పు కదా? అప్పుడే వెంటనే ఖండించాలి, బయటకు పంపించాలంటున్నాను నేను. రాజకీయాలు మరి మంత్రులు మీకు తెలుసు, మంత్రులందరూ ఒక స్టేజ్ మీద కూర్చున్నప్పుడు గత ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్ ఒక పిచ్చి కుక్క అని తిట్టినప్పుడు నవ్వుతూ ఉన్న ముఖ్యమంత్రిని కూడా మీరు చూసే ఉంటారు కదా. అంటే మీరు తప్పుకు తప్పు ఇప్పుడు ఇంటి మీడియా ఇంటికి చెడిపోతుంది, నాకు అర్థమైతలేదు. దానికి దీనికి ఎందుకు ముడి పెడుతున్నారు? అది తప్పే ఇది తప్పే, తప్పుకు తప్పు ఒప్పు అవుతుందా? విశ్లేషకులందరూ చెప్పాలిగా. మరి విశ్లేషకులందరూ సరైన కరెక్ట్ గా చెప్పగలగాలి కదా. అదే చెప్తున్నాను నేను. అది తప్పు అయితే ఇది కూడా తప్పే, ఆ తప్పుకి ఇది ఒప్పు కాదు అంటున్నాను. మళ్ళీ దానికి ముడి పెడుతున్నారు కదా. మీడియా ఎట్లా చెడిపోయిందంటే ఒక వ్యక్తి ఎటో దిక్కు మాట్లాడాలి, సమస్య లేదు. అది తప్పే ఇది తప్పే, తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు. రెండు మాట చెప్తాను. ఇప్పుడు నార్త్ అమెరికాలో సినిమా ఎందుకు అయిపోయింది? వైసీపీకి నార్త్ అమెరికా సంబంధం ఉందా? నార్త్ అమెరికాలో సినిమాకి ఆగింది అన్నారు, ఆ డిస్ట్రిబ్యూటర్కి ఏదో ప్రాబ్లం వచ్చింది అన్నారు, మళ్ళీ దాన్ని వాళ్ళు రెక్టిఫై చేసుకున్నారు, అక్కడ రన్ అవుతుంది, నో ఇష్యూ. ఇప్పుడు అక్కడ అది ఎందుకంటే నేను చెప్తాను నేను. దానిలో చాలా వరకు ఏం చేశారంటే ఈ వైసీపీ లేదు, రాజకీయాలు లేవు అక్కడ. వాళ్ళు ఈ సినిమా అభిమానం పేరు మీద రకరకాల విన్యాసాలు చేస్తున్నారు, రాజకీయ అభిమానులు లేదండి. అక్కడ డైరెక్ట్ గా రామ్మోహన్ గారు డైరెక్ట్ గా అక్కడ మనకి తెలిసిన మిత్రులతో మనం మాట్లాడాం. అక్కడ కేవలం డిస్ట్రిబ్యూటర్ కి వాళ్ళకి సంస్థకి మధ్య, ఎవరికైనా సంస్థకి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చేది ఆపారా అనుకున్నారు, కానీ దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకున్నారు వాళ్ళు. అంటే నేను పొద్దున టీవీలో మాట్లాడి నేను వాళ్ళు ఏమన్నారంటే వైసీపీ వాళ్ళు ఆపమంటే ఆపుతున్నారు. లేదు, అది అసలు వాళ్ళకి సంబంధం ఎందుకు ఉంటుంది? ఏముంటది? రైట్, ఎవరో మాట్లాడిన మాటలు మనం తీసుకోకూడదు కదా. అదిగో పూలంటే ఇది తోక అని మాట్లాడి అయిపోయి నడుస్తుంది అంటున్నారు. నిర్ణయాల మీద అదే ప్రొక్లమేషన్ చదవకుండా విశ్లేషకులకు పెరిగింది, మేధావులు పెరిగింది, చాలా మంది మాట్లాడారు. అవి లేవాయి అంటే ఇవి లేదు, తెలిసింది కదా. మొన్న అమెరికా నుంచి పంపిస్తామనే దాని మీద 24 గంటల్లో అమెరికా చేరాలి, విమానం దిగిపోతే మీ ఉద్యోగాలు పోతే అన్నారు కదా. దుర్మార్గం కదా. ప్రచారం చేసినాం మన మీడియా, అదిగో పూలంటే దిగుతోక అన్నది వాళ్ళు ప్రచారం చేసినాం, మనమేమో దాన్ని ఇంకా హైప్ క్రియేట్ చేసినాం. ఇది కూడా సినిమా రేపు రిలీజ్ అవుతుంది సార్. నేనేమంటా అంటే నడుస్తుంది బ్రహ్మాండంగా, అభిమానులు చూస్తారు, నా లాంటి వాడు కూడా చూస్తాడు. రేపు ఓజీ టికెట్ నేను కూడా చూస్తున్నా, అది వేరు. కానీ సినిమాను రాజకీయాలు కలపకండి అంటున్నాను. రైట్ సార్, మనం ఒకసారి అనలిస్ట్ కృష్ణమూర్తి గారితో మాట్లాడదాం. సార్ మీ దగ్గరికి మళ్ళీ వస్తాను, రామ్మోహన్ గారు ఉండండి మీరు. ఎస్ కృష్ణమూర్తి గారు నమస్తే అండి. కృష్ణమూర్తి గారు నా వాయిస్ వినబడుతుందా మీకు? కృష్ణమూర్తి గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు కొట్టే కావ్య గారు, అందుబాటులో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కావ్య గారు నమస్తే అండి. ఎస్ కావ్య గారు నా వాయిస్ వినబడుతుందా మీకు?
ఎస్, కొట్టే కావ్య గారు ఉన్నారు మనతోటి, జనసేన వీర మహిళ, మెగాభిమాని, మనతో ఫోన్లో అందుబాటులో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. కావ్య గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి, ప్యానల్ సభ్యులకు కూడా నమస్కారం సార్. కావ్య గారు, ఓజీ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు అభిమానిగా ఉంటారు కాబట్టి మీకు ఆల్ ది బెస్ట్ అయితే చెప్తున్నాం. అయితే వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు గారు మాట్లాడింది, అదేవిధంగా ఆయనకి కౌంటర్గా మీ జనసేన నేత కిరణ్ రాయల్ గారు కూడా మాట్లాడారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటే ఏం చెప్తారు మీరు? సార్ ఇప్పుడు బేసిక్ గా ఈ రాజకీయాల గురించి కాసేపు పక్కన పెడితే, ఒక మనిషికి అంటే కళ్యాణ్ గారికి జోడు గుర్రాల మీద సవారీ చేసే సత్తా ఉందని చెప్పి చిరంజీవి గారు ఒకనొక సందర్భంలో చెప్పారండి. ఆయన సినిమాలకు వెళ్ళినా సరే అక్కడ చేయగలరు, రాజకీయాల్లో ఉన్న అక్కడ చేయగలరు అని చెప్పని మాట్లాడారు. అక్కడ ఆయనకు అలా కుదిరింది కాబట్టి ఆయన చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మీకు అందరూ ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులు తెలియాల్సింది ఏంటంటే, అంబటి రాంబాబు గారు ఒక మాజీ మినిస్టర్గా ఉన్నారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ స్థాయి వ్యక్తి ప్రజా సమస్యల మీద గురించి మాట్లాడాలి, లేకపోతే ఇప్పుడు గెలిచినటువంటి 11 మంది కూడా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమని చెప్పాల్సింది పోయి, ఆయన ఏ సినిమా వచ్చినా సరే అసలు మాట్లాడరు. కానీ కళ్యాణ్ గారు వస్తే మాత్రమే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. నేను కూడా రీసెంట్ గా వీడియో ఒకటి చేశారు, మీరు అందరూ చూశారు కదా సార్. ఆ వీడియోలో ఆయన క్లియర్ గా చెప్పారు అనమాట, ఏంటి విమర్శలు చేయాలి కాబట్టి చేస్తుంటాము, కళ్యాణ్ గారికి మాకు వ్యక్తిగతంగా గొడవలు లేవు అని చెప్పని మాట్లాడము, అసలు 1000 రూపాయలు టికెట్లు పెట్టి అవినీతి చేశారని చెప్పని మాట్లాడము, ఇలాంటి వ్యాఖ్యలు అయితే చేసుకుంటూ వచ్చారు. నిజంగా ఆ స్థాయి వ్యక్తి సినిమాకి రివ్యూలు ఇచ్చే స్థాయికి ఇలా పడిపోవడం అనేది ఎంత కరెక్ట్ అండి? ఎవరిని టార్గెట్ చేయరు, కళ్యాణ్ గారిని మాత్రమే టార్గెట్ చేస్తారు. కళ్యాణ్ గారి సినిమాలు వస్తే మాత్రమే బయటకు వస్తారు. ఇంకా ఒకానొక మాటలో చెప్పాలంటే, ప్రమోషన్స్ కూడా కళ్యాణ్ గారు పక్కన పెట్టేసి కూర్చుంటే వీళ్ళు రెడీగా ఉంటారనమాట మూవీ ప్రమోషన్ ఇవ్వడానికి. ఇందాక ప్యానలిస్ట్లో ఉన్న రాజకీయ విశ్లేషకులు ఏవైతే అంటున్నారంటే, చిట్టిబాబు గారు కానీ లేదంటే రామ్మోహన్ గారు కానీ, సినిమాల్ని రాజకీయాలని వేరువేరుగా చూడాలి, పవన్ కళ్యాణ్ అభిమానులు చేసే అత్యుత్సాహంతోనే ఇలాంటి తలనొప్పులన్నీ పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నాయి అంటున్నారు వాళ్ళు. ఎలాంటి తలనొప్పులండి? ఈ రోజున ఒక పవన్ కళ్యాణ్ సినిమాని టార్గెట్ చేస్తూ మాట్లాడతాం, ట్రోలింగ్ చేయడం, ఇవన్నీ కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులే చేసుకున్నారు, వాళ్ళ హైప్ క్రియేట్ చేసుకున్నారు తప్పితే ఈ వేరే వాళ్ళు కారణం కాదు అంటున్నారు ప్యానలిస్టులు. వేరే వాళ్ళ కారణం కాదు అంటానికి, ఒక సినిమా రిలీజ్ చేసిన తర్వాత దానికి ఒక కొంత బడ్జెట్ అనేది పెట్టిన తర్వాత దానికి సంబంధించి ప్రమోషన్స్ ప్రతి ఒక్కరు చేస్తారండి. ఒక పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు, ఒకసారి వీళ్ళు ట్విట్టర్ స్పేసెస్ లేకపోతే సోషల్ మీడియా యాక్టివిటీస్ మొత్తం చూసుకుంటే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే ఎందుకండి ఇదే వైసీపీ గవర్నమెంట్ గతంలో 2019లో ఉన్నప్పుడు సాహో, రాధేశ్యామ్, త్రిబులర్, ఆదిపురుషు ఇట్లా ప్రతి సినిమా రిలీజ్ అయింది. ప్రతి సినిమాకి ఎంతో కొంత వెసులుబాటు కల్పిస్తూ టికెట్ రేట్లు అనేవి ఇదిగోండి 50 రూపాయలు పెంచాము, లేకపోతే 250 రూపాయలు పెంచామని చెప్పని ఒక పర్టికులర్ డ్యూరేషన్ ఇచ్చారు, 2 వారాల వరకు 10 వారాలకు పెంచుతున్నట్లు. మరి కళ్యాణ్ గారి సినిమాలకు మాత్రమే భీమ్లా నాయక్ కావచ్చు, లేకపోతే వకీల్ సాబ్ కావచ్చు 5 రూపాయలు 10 రూపాయలకి ఎందుకు చేశారండి? అందుకు కదా కళ్యాణ్ గారి అభిమానులకు మండేది, అందుకు కదా వాళ్ళు వీళ్ళందరినీ ట్రోల్ చేసేది. మనం చేసుకున్న పాపమే అంతే. ఒక మాటలో చెప్పాలంటే వైసీపీ నేతలు వాళ్ళ నోటి తుత్తరతో అనలిస్టులు అని చెప్పని వచ్చి సోషల్ మీడియాలో లేకపోతే వీటిలో వచ్చి కూర్చుని మాట్లాడుతూ మనం చేసినటువంటి పాపమే మనకు తిరిగి తగులుతుంది. అది వాళ్ళకి అర్థం కావట్లేదేమో, వయసులో పెద్దోళ్ళైనా కూడా సరే. అయితే ఇక్కడ కావ్య గారు ఇంకొకటి, మనం ఏదైతే అసలు అంబటి రాంబాబు గారు ఇమీడియట్లీ అలా వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటారు? అందులో ఓజీ సినిమా హిట్ అవుతుందని చెబుతూ గతంలో బ్రో హరిహర వీరమల్లు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి కాబట్టి అని చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? సార్ ఒకసారి అంబటి రాంబాబు గారు విడుదల చేసిన వీడియో ఎక్కడుందంటే ఆయన యూట్యూబ్ ఛానల్లో ఉందండి, అంబటి రాంబాబు అఫీషియల్ అని చెప్పని. గతంలో ఆయన చేసిన వీడియోస్ వ్యూవర్షిప్ అవి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే స్టిల్ ఇప్పటికీ అది ఇంకా 4K కూడా దాటలేదన్నమాట. ఇప్పుడు మీ కాల్లో ఉండే నేను చూస్తున్నాను. ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ క్వశ్చన్స్ వేసుకుంటూ చేస్తున్నారు. మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, అంబటి రాంబాబు గారికి సినిమాలంటే చాలా ఇష్టం అండి. ఆయన కూడా రాజకీయంగా ఉంటూ సినిమాల్లో నటించాలని అనుకున్నారు. మన కమిడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి ఈయన మంచి స్నేహితుడు అంట, నేను ఈ మధ్య తెలుసుకున్నాను. ఆయన యొక్క చనువుతో ఈయన సినిమాలో కూడా ట్రై చేయడము, అక్కడ ఫ్లాప్ అవ్వడము. సో ఎలాగో నాకు ఆ కోరిక నెరవేరలేదు కాబట్టి, ఎలాగో నేను కళ్యాణ్ గారిలాగా జోడుగుర్రాల స్వారీ చేయలేను కాబట్టి, కనీసం ఆయన సినిమాలకైనా ఇలాగా రివ్యూస్ చెప్పుకుంటూ ఇలా కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నారేమో సార్. అంటే ఇక్కడ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ సినిమానైతే చూస్తున్నారు, కానీ 2000 నుంచి 3000 రూపాయల వరకు టికెట్లు ప్రీమియర్ షోలకి ఒక సినీ నిర్మాత ఒక డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రకంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు అన్నీ కూడా అమ్ముడైపోయే వరకు కూడా మల్టీప్లెక్స్లో పెట్టకుండా ఉండేట్టు బ్లాక్ మార్కెట్ డైరెక్ట్గా చేయడాన్ని ఎలా చూడాలంటారు? అసలు దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలంటారు? ఒక సామాజిక స్పృహ కలిగిన మహిళగా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? సార్ ఒకటి, ఇప్పుడు మన సినీ రంగంలో ఏదైతే ఉందో, బేసిక్ గా నాకు తెలిసిన ఒక సినిమాకి సంబంధించినటువంటి ఒక ఆర్టిస్ట్ యూనియన్ ఉంది సార్. దాంట్లో 1400 మంది మెంబర్స్ ఉంటారంటండి.
ఎక్కడైతే ఇప్పుడు ఈ పెద్ద హీరోల సినిమాలు కావచ్చు, హై బడ్జెట్ సినిమాలు కావచ్చు, వీటన్నిటికీ ఇలా బడ్జెట్లు పెంచుకుంటూ పోతూ ఇదే కూటమి గవర్నమెంట్ లో పుష్ప 2 సినిమా వస్తే 944 రూపాయలు జీఎస్టీ ఇంక్లూడ్ చేసి మరీ పెంచారండి. ఇదంతా కూడా ఎలా పెడుతున్నారంటే, ఓకే సినిమా రంగంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క పొట్ట కొట్టకూడదు, నిర్మాతలు ఇంత బడ్జెట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు కాబట్టి సో వీళ్ళందరికీ కూడా ఇలా టికెట్ ప్రైజులు మినిమం ఇంత నుంచి మాక్సిమం ఇంతవరకు పెట్టుకుంటూ వెళ్తే ఆ సినిమా కనుక సక్సెస్ అయ్యి లాభాలు కనుక వస్తే, అంటే ఇలా పెంచుకుంటూ వెళ్తే లాభాలు వస్తే వీళ్ళందరూ బాగుపడతారు, కొన్ని వేల కుటుంబాలు బాగుపడతాయి అన్న దృక్పథంతో ఇలా పెంచుకుంటూ వెళ్తున్నారు అని నేను అనుకుంటున్నాను. బట్ కానీ వేల కోట్ల బడ్జెట్ తో నిజంగా సినిమాలకు అనేది కూడా ఒక అంటే చట్టం కానీ లేకపోతే ఏమైనా కొన్ని గైడ్ లైన్స్ అయితే రావాలని అయితే కోరుకుంటున్నాం సార్. అంటే ఒక మినిమం లిమిట్, ఒక హీరో అంటే ఇన్ని వేల కోట్ల బడ్జెట్ ఉండాలి, ఇన్ని వందల కోట్ల బడ్జెట్ ఉండాలి అన్న లిమిట్ కి ఎక్కడికైనా ఫుల్ స్టాప్ పెట్టేలాగా ప్రభుత్వాలు ఏదైనా ఆలోచిస్తే బాగుంటుంది అన్న ఒక వర్షన్ అయితే నేను చెప్పగలనండి. ధన్యవాదాలండి కావ్య గారు, మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అండ్ మనతో కృష్ణమూర్తి గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మి, నాకు సమ్ టెక్నికల్ గ్లిచ్ తోటి ఇందాక నో ప్రాబ్లం సార్, అర్థమైంది. కృష్ణమూర్తి గారు, ఓజీఐ సినిమా అయితే గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది రేపు, కానీ పేరుకు మాత్రమే రేపు అయినప్పటికీ కూడా ఈరోజు మరికొన్ని గంటల్లో ప్రీమియర్ షోస్ అయితే పడబోతున్నాయి. మరి కొంతమంది ఈ ప్రీమియర్ షోస్ని దందాన్ని స్టార్ట్ చేసి దానిలో తమ జేబులు నింపుకుంటాకి కొంతమంది సినిమా ప్రొడ్యూసర్స్ లేదంటే ఒక డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో చేస్తున్నారని ఒక మాటలు వస్తున్నాయి. వీటితో పాటు రాజకీయంగా కూడా పెద్ద దుమారం పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ఎందుకు రేగుతుందంటే ఏం చెప్తారు మీరు? అదే నీ విషయంలో రాజకీయం అన్నటువంటి పాయింట్ మీద ఏంటంటే నేను 2 విషయాలు చెప్పాలి. ఒకటి, రామ్మోహన్ గారు ఇందాక చెప్పేసారు మా గురువు, నేను ఆయనతో ఏకీభవిస్తున్నాను. అండ్ మీడియా పర్సన్ నేను కూడా ఈ మాట చెప్పాలి. మీడియా ట్రయల్ అనేది ఒక రకంగా కొంచెం ఎక్కువైంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ పర్టికులర్ సినిమా ఒకటే కాదు, ఏ సినిమా తీసుకున్నారా అంది పవన్ కళ్యాణ్కి ఎందుకు వస్తుంది అంటే అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఖచ్చితంగా వైసీపీ వాళ్ళకి టార్గెట్ ఎవరంటే ఫస్ట్ ఉండేటువంటి ప్రయారిటీ పవన్ కళ్యాణ్. సో ఆబ్వియస్లీ ఆయన విషయం టార్గెట్ చేస్తారు. చెయ్యని విషయం ఏముంది, A to Z ఆయన పుట్టుక దగ్గర నుంచి ఇక ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ఏది పడితే దాని మీద వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు కాబట్టి ఇది వాళ్ళకి అలవాటే, అది ఫిక్స్ అయిపోవాలి. ఇక సెకండ్ థింగ్, ఇందాక మీరు అన్నట్టు ఏదైతే ఈ టికెట్ ప్రైస్ ఇంక్రీజ్ చేశారో అన్నటువంటి దీని మీద నాకైతే మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. నా దగ్గర ఒక 100 రూపాయలు ఉంది, నేను సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలనుకుంటా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 250 రూపాయలు టికెట్ ఉంది అనుకుంటే నేను 100 తీసుకుని ఇంటికి వచ్చాను. సంవత్సరానికి 1500 1000 రూపాయలు నేను పెట్టి ఓటీటీ కొనుక్కుంటున్న శక్తి లేదు కాబట్టి నేను ఇందులో ఇంటికి వచ్చినప్పుడు ప్రశాంతంగా చూస్తా, అభిమానులు అందరి మధ్యలోనే ఉండాలి అని చెప్పి నేను అక్కడే చూడాలి అన్న ఉత్సాహకి కూడా నా శక్తి సరిపోలేదని ఆగిపోతా. ఇది మన సుప్రీంకోర్టు వారు ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అన్న విషయంలో స్వీయ నియంత్రణ ఉండాలి అంటారు సార్, నేను దీనికి కూడా దాన్ని అప్లై చేస్తాను. ఒక పాయింట్. ఇక ఈ జేబులు నింపుకుంటున్నారు, ప్రీమియర్ షో టికెట్లు ఆంధ్రప్రదేశ్ లోనేమో 1000 రూపాయలు పెంచారు, అలాగే ఇక్కడ తెలంగాణలో పెంచారంటే ఇందాక దాన్ని కొట్టేసి ఇక్కడ ప్రీమియర్ షో కి ఆల్రెడీ కొనుక్కున్నటువంటి వాళ్ళకి రిటర్న్ చేస్తారా చెయ్యరా మరి సదరు డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు చూసుకోవాలి. దీనికి ఒకటే పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే, పళ్ళున్న చెట్టుకి రాళ్ల దెబ్బలు అంటారు చూసారా, అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి 10 రూపాయలు ఎక్కువ సంపాదించుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు తప్ప నేను ఎందుకు ఛాన్స్ వదులుకోవాలి, నాకు వద్దులే ఎవరైనా వదులుతారు ఇక్కడ. సో అంబడ్ గారు మాట్లాడడం లేదంటే మిగతా మాట్లాడడం అనేటువంటిది ఇట్స్ ఆబ్వియస్, దాన్ని మనం పెద్ద కామెంట్ చేయక్కర్లేదు. ఆయన మాట్లాడారు, అది ట్విట్టర్ లో పోస్ట్ చేశారు, వీరమల్లు బాగా ఆడాలి అని, ఆ తర్వాత తుస్సుమందైన మళ్ళీ ఆయనే అన్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు, రేపు అన్న రోజు మళ్ళీ వస్తారు మాట్లాడతారు. ఓడిపోయి ఇంట్లో ఉన్నారు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతోటి ప్రతిపక్ష పాత్ర పోషించండి అంటే మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. సరే, ఎన్నికల టైం వచ్చినప్పుడు దాని గురించి ప్రజలు ఆలోచిస్తారు, అంతదాకా వాళ్ళ వేషాలు వాళ్ళవి, అంతకు మించి ఏముంది కొత్తగా తెలీదు. అంబటి రాంబాబు గారు ఇప్పుడు జగన్మోహన్ ఇచ్చారు అంటే నిజంగా రాష్ట్రం మొత్తం ఆశ్చర్యపోవాలి, ఇదేంటి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ విశ్వసనీయంగా ఇసిపోవాలి, కానీ వాళ్ళు వచ్చి దీని మీద ఇలా మాట్లాడతారని తెలుసు కూడా మనం దాని అటువంటి హాస్యం తప్పే ఉంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడానికి ప్రధానమైన కారణం జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే. ఎందుకంటే మనల్ని ఎవడరా ఆపేది అనే ఉద్దేశంలో ఉన్నప్పుడు అక్కడ డైరెక్ట్గా మాట్లాడినప్పుడు దాన్ని ఖండించాలి కదా అని మాట్లాడుతున్నారు. మరి రామ్మోహన్ గారు విన్నారా మీరు? అక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించలేదంటే ఏం చెప్తారు మీరు? నిజంగానే
పవన్ కళ్యాణ్ ఖండించడం అంటే ఇంకోటి, అంటే రామ్మోహన్ గారు దాంతో నేను ఏకీభవిస్తూనే ఇంకో పాయింట్ చెప్పను ఇక్కడ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఆ కైండ్ ఆఫ్ గెటప్ లో అసలు ఏ ఆడియో ఫంక్షన్ లో అయినా ఈ మధ్య కాలంలో మనం చూసామా? ఐ రియల్లీ హ్యాపీ టు సీ హిమ్ లైక్ దట్. ఎందుకంటే ఒక కైండ్ ఆఫ్ డిఫరెన్స్ అనేది కనిపించింది. ఎప్పుడు చూడండి ఏదో ఆ తెల్ల జుబ్బా ఒకటి వేసుకుని వస్తారు, అది సినిమా ఫంక్షనా లేదంటే ఇంకో ఫంక్షన్ అని లేకుండా వచ్చి అందరితోటి హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడతారు, చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతారు, అయిపోయింది అంతే. బట్ ఆయన తీరుకి విరుద్ధంగా, అంటే ఒక కొత్త జోష్ ఏదో ఇవ్వాలి అంటే మేబీ హరిహర వీరమల్లు. కృష్ణమూర్తి గారు, దీన్ని మనం ఒక సినిమాకి కమిట్మెంట్ ఇచ్చాం కాబట్టి ఆ ప్రొడ్యూసర్ సేఫ్ జోన్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకుని, డిస్ట్రిబ్యూటర్ని దృష్టిలో పెట్టుకుని, బయ్యర్స్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి డబ్బులు రావాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ గెటప్తో ఆ రకంగా వచ్చారని అనుకోవచ్చా? 100%. కాదు, ఇక్కడ అలా తీసుకోకూడదు. మనం ఇక్కడ పర్టికులర్ గా మనం మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ సుజిత్ అసలు పవన్ కళ్యాణ్ ని ఏం చెప్పి ఒప్పించాడు ఈ గెటప్ లో రావడానికి. ఇక్కడ ప్రొడ్యూసర్లు చెప్తేనో బయ్యర్లు చెప్తేనో ఆయన ఆ గెటప్ లో అక్కడికి రాలేదు. 100% ఈ మాట చెప్తున్నా. ఫ్యాన్స్ అందరూ కూడా ఇదే అనుకుంటున్నారు, ఏం చెప్పి మా బాస్ నొప్పించేవాయా నువ్వు, సాదా సీదాగా వచ్చే వ్యక్తి ఏంటి, ఈ లెవెల్లో ఈ హైప్ ఏంటి, జోష్ ఏంటి అని చెప్పి పాజిటివ్ గా తీసుకెళ్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ సినిమా ఆయన చేసింది, ఇందాక రామ్మోహన్ గారు అన్నారు 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నారు పవన్ కళ్యాణ్, అది మంచిదే, తప్పే లేదు. బయట కాంటెంపరీ పాలిటిక్స్ చేస్తున్నారనో ఇంకోటనో చాలా మంది మాట్లాడతారు, సీరియస్ పాలిటిక్స్ చేయాలి అని. సీరియస్ పాలిటిక్స్ చేస్తున్న వాళ్ళు మాత్రం ఎవరున్నారు ఇప్పుడు? సీరియస్ గా పాలిటిక్స్ చేసే వాళ్ళు ఎవరు దేశంలో మనకి ఉన్నటువంటి ఈ క్షణంలో? ఎవరు అవసరాలు ఉన్నారు తప్పితే మేము సీరియస్ గా పాలిటిక్స్ చేస్తున్నాము ఇది అని చెప్పడానికి కూడా లేదు కదా. మా పేరున ఏ వ్యాపారాలు లేవు, కాకపోతే మా భార్య పేరునో లేదంటే మా బంధువుల పేరునో ఉంటాయి, మా పేరున అయితే ఏమీ లేవు అంటున్నారు కదా. కేవలం ప్రజాసేవ చేయడానికి ప్రజల కోసమే పుట్టామంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎలా చేస్తాడు ఈ రకంగా అసలు అని చెప్పి అడుగుతున్నారు కదా. అసలు ప్రజాసేవ చేయాల్సిన పవన్ కళ్యాణ్ ఎందుకు సినిమాలు చేయాలి, సినిమాలు ఎమ్మటిని ఆపేయాలి అంటున్నారు కదా. అదే లక్ష్మి, నాకు అదే చెప్పేది, ఇందాక చెప్పిన మాట చెప్తున్నా, పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు, అంతకు మించి వీళ్ళ గురించి చెప్పాల్సిన పని లేదు. రైట్ అండి, కంక్లూడ్ చేయండి. కోర్టు ఆల్రెడీ డిస్క్రిప్షన్ మనం చెప్పేసింది, పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అని. అదే పెద్ద చెప్పు దెబ్బ. ఎవరైతే పిటిషన్లు వేసుకుంటూ వెళ్ళారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ ఆ విషయంలో విమర్శిస్తున్నారో అదే వాళ్ళకి చెప్పు దెబ్బ. నిజంగా వాళ్ళకి వేరే వ్యాపకాలు ఏం లేకపోతే, పని పాట లేకపోతే ఇలాంటి పిటిషన్ అని చెప్పి చాలా మంది పెద్దలు కూడా మాట్లాడారు. అంతకు మించి వాళ్ళ గురించి ఏం చెప్తాం మనం? రైట్ ఏం లేదు. ఒక్కటే చెప్పాల్సింది, పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా సక్సెస్ అవ్వాలి, వారి టీం పడినటువంటి కష్టానికి ప్రతిఫలం రావాలి, అందులో ఎటువంటి మొహమాటం లేదు. దీని మీద మేము పైసలు సంపాదించుకుంటాం, ఏ రకంగా అయినా సంపాదించుకుంటాం అనుకున్న వాళ్ళ సరే ఆయన మాట చెప్తాం, నా మీద రూపాయి సంపాదించుకుని తింటారు కదా, తినండి మీ ఇష్టం, ఇంతే వాళ్ళకి చెప్పేది. రైట్ సార్, రైట్. చిట్టిబాబు గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. రైట్, రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్. చిట్టిబాబు గారు అందుబాటులో లేరు, మీరు కంక్లూడ్ చేయండి సార్. ఒక్క మాట లక్ష్మణ్ గారు చెప్పండి సార్. నేను సరిగ్గా 50 సంవత్సరాలు సార్, నాకు మన స్వర్ణోత్సవం, నేను 50 సంవత్సరాలు జర్నలిస్ట్ గా ఉంది, సినిమా జర్నలిస్ట్ కూడా రాశాను. ఒకసారి ఇట్లాగే విజయవాడలో సినిమా రిపోర్టింగ్ రాస్తే ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఆంధ్రప్రభలో ఆ సినిమా నిర్మాత కోపం వచ్చి నన్ను పిలిపియమన్నా. నా తమ్ముడు నేను అక్కడ రాసేవాళ్ళం, బండారు రామప్రసాదరావు, సినిమా చూసుకునేవాడు. మా తమ్ముడు కొంచెం నాకన్నా తీవ్రంగా రాసిన, సున్నితంగా రాసిన. వాడు వినిపించి ఆ నిర్మాత నాకు ఒక్క దెబ్బలో నష్టం తెచ్చావా, నేనేం చేయాలన్నాడు. ఆ ఎడిటర్ గారు ఏమన్నారు తెలుసా, అప్పుడు వాద్యవ తీసుకుంటారు, ఏమన్నారంటే రామప్రసాదరావు గారు రాసిన అభిప్రాయం మాత్రం, దాంతో సినిమా మొత్తం ఆగం కావడానికి ఎట్లా ఉంటుందండి, మీరు మా వాడు రాసిండు రిపోర్టు, మీరు చూస్తారు, చూడలేకపోతే చూడకపోరు. ఇవాళ అట్లాగే అంబటి రాంబాబు రివ్యూ చేసిండంటే, అంబటి రాంబాబు లాంటి 1,00,000 కోట్ల మంది రివ్యూ చేస్తున్నారు సినిమా రాకముందు, దాన్ని అందరిని ఆపగలుగుతాం మనం? ఆపలేం కదా. నేను ఏమంటున్నానంటే సినిమాగా చూడండి, నా ఇక్కడ చూస్తా, లేకపోతే లేదు, ఇవాళ రేపు చూస్తా, బడ్జెట్ మట్టి చూస్తాం. ఒక సామాన్య కుటుంబం వెళ్ళి సినిమా చూడండి 10,000 ఖర్చు అవుతున్నాయి ఇప్పుడు. ఇలా సినిమా టికెట్ కంటే ఆహార పదార్థాలు కొనడానికి ఎక్కువ అవుతుంది. అవన్నీ పక్కన పెట్టండి. నిజంగా ఒకసారి మానవీయ దృక్పథం ఆలోచన చేస్తే, మన సినిమా కార్మికులు సభ చేశారు కదా, 1000 రూపాయలు ఇచ్చే వాళ్ళకి 200 పెంచమంటే చచ్చాం కదా, 1500 2,000 చేయమంటే చచ్చాం కదా. వాళ్ళ కోసం సంప్రదింపులు, కార్మికులు, చట్టాలన్నీ పనిచేస్తాయి. మన సినిమా హీరోలు మాత్రం సినిమాలో చాలా డబ్బులు, కోటి రూపాయలు తీసుకుంటే మనం అడిగేది లేదు కదా. నిజంగా సినిమా కార్మికుల కష్టాలు కృష్ణానగర్ పోతే తెలుస్తుందండి. కృష్ణానగర్ మా అనే సినిమా చూస్తే మొత్తం సినిమా కనపడుతుంది మనకు. సినిమా రంగం మీద ఆధారం ఏమంటానంటే, సినిమా రంగంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారో, కార్మికులు ఉన్నారు, వాళ్ళందరి సంక్షేమం పట్ల నిర్మాతలకు కానీ ఇది హీరోలకు కానీ ఏమైనా పట్టింపు ఉందా అంటున్నాడు. అటువైపు పోదాం.
ఇంకో రెండవ మూడు చెప్తున్నాను నేను. సినిమా రివ్యూలు చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది. రాంబాబుతో సహా నాకు మీకు అందరికి ఉంటుంది, కృష్ణమూర్తి గారితో సహా మన అందరికి ఉంటుంది. దీన్ని ఆధారం చేసుకొని ఇవాళ ఆఖరికి ఒక హోటల్ పోదామంటే రేటింగ్ చూసిపోతున్నాం. 5 స్టార్ 2 స్టార్ 3 స్టార్ చూసిపోతుందా? హోటల్ రేటింగ్ కాదు, హోటల్కి ఇచ్చే మన ఎవరైతే తినుబండాలు తినే వాళ్ళ రేటింగ్ చూస్తున్నాం కదా. చూస్తారు, చూసేవాడు చూస్తారు, లేకపోతే లేదంటారు. ఒక్క మాట సార్, ఈ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉండడం విమర్శ పాలవుతున్నారు. రాజకీయాలు ఫుల్ టైం తీసుకునే వాళ్ళు, తీసుకోవాలనుకునే వాళ్ళు, నేను కూడా రాజకీయం నుంచి వచ్చాను, ఎంపీ ప్రెసిడెంట్ దాకా పోటీ చేశాను, గెలిచాను, ఎమ్మెల్యేగా గజ్వెల్లి ఓడిపోయాను. నేను స్పష్టంగా చెప్తున్నా, రాజకీయాల మీద ఆధారపడే సినిమా నా రాజకీయ నాయకుడు వాడు సమాజాన్ని దోచేవాడు అంటున్నాను, పూర్తిగా ఆధారపడేవాడు. నా వ్యవసాయం, నాకు నేను అడ్వకేట్ ను, అడ్వకేసీ చేసుకుంటే రాజకీయం చేస్తాను, తప్పులేదు అంటున్నాను. అంటే అడ్వకేట్ గా అయితే చేయొచ్చు, సినిమా నటుడు సినిమా చేసుకోవద్దా? తప్పు కదా అంటున్నాను నేను. అందుకని సినిమాల మీద ఏ రంగం మీద ఆధారపడుతున్న, రాజకీయాల మీద ఆధారపడుతుంటే వాడు పరాన్న బుక్కుడు, వాడు సమాజాన్ని దోయడానికే ఉన్నాడు, సమాజం పైసలు తీసుకోవడానికే ఉన్నాడు అంటున్నాడు. కనుక రాజకీయాలు చేయాలంటే రాజకీయాలు ప్రవృత్తి అండి, వృత్తి కాదు. మీరు చూడండి, బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా దిగిపోయిన తర్వాత పుస్తకాలు రాస్తే పైసలు వచ్చినాయి. అవును, ఒబామా ఏమన్నాడు, కరోనా కష్టకాలం తర్వాత నా పుస్తకాలు, నా యూట్యూబ్ ఛానల్ మీద డబ్బులు సంపాదించుకున్నాను. అది రాజకీయం అంటే. ఇక్కడ రాజకీయ నాయకుడు అంటే పూర్తిగా ముద్ర వేసి వాడు రాజకీయమే చేయాలి, ఇంకోటి మాట్లాడుతూ ఇంకో వృత్తి చేయొద్దంటే రాజకీయాలు పవిత్రమైన వ్యాసంగా కొనసాగవు. రాజకీయాలు డబ్బుమయం అయిపోతాయి, సంపద దోచుకునే పరిస్థితి అంటున్నాడు. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఈ రెండు రకాలు చూడండి. సినిమా నటుడుగా ఆయన వృత్తి, ఇది ప్రవృత్తి చేసుకుంటాడు, నటన వృత్తిగా కొనసాగిస్తాడు, ₹1 తీసుకునేది ఖర్చు పెడతాడు, నష్టమైంది మనకంటున్నాను నేను. సినిమా అభిమానులకు నా విజ్ఞప్తి, దీన్ని పెద్ద చేయకండి. సినిమా ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తే సినిమా పడిపోతుంది, అది చేయకుండా ఉంటే మంచిది అంటున్నాను. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు రామ్మోహన్ గారు, ధన్యవాదాలండి కృష్ణమూర్తి గారు చర్చలో పాల్గొన్నందుకు, ధన్యవాదాలండి తిరుపతి చిట్టుబాబు గారు, అదేవిధంగా ధన్యవాదాలండి ఫోన్ లైన్లో అందుబాటులో వచ్చినందుకు కావ్య గారు, కోటే కావ్య గారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఓజీ ఫీవర్ అయితే పట్టుకుంది. కొన్ని గంటల్లో పవన్ కళ్యాణ్ ఓజీ బాక్స్ ఆఫీస్ వేట అయితే మొదలు కాబోతుంది. ఇంతటి భారీ హైప్ ఈ మధ్య కాలంలో సినిమాకు లేదనే చెప్పాలి. ఓజీ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతున్నప్పటికీ రేపు రిలీజ్ అవ్వాలి, కానీ ఈరోజు రాత్రి నుండే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు అయితే పడిపోతున్నాయి. బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ, హిట్ అంటూ పవన్ అభిమానులే కాక సామాన్య ప్రజలు కూడా చెప్తుండటం ఒక రకంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక వైసీపీ నేతల మాటలు తీరుని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని మరి జనసేన నేతలు చెప్తున్నారు. రానున్న రోజుల్లో మరి ఈ ఓజీ సినిమా ఎంతటి హిట్ సంపాదిస్తుంది, మరి ఇంకా రోజుల్లో కాదు రానున్న గంటల్లో తెలిసిపోతుంది మనకి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా లేదంటే ఎట్లా ఉంటుంది అనేది మనకి మరికొన్ని గంటల్లో సమాధానం దొరుకుతుంది. ఇప్పటికైతే మాత్రం మనమైతే చెప్పగలం, ఏ నోటి వెంట విన్నా తెలుగు రాష్ట్రాల్లో ఓజీ 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 నామస్మరణ అయితే వినబడుతుంది. ఇంతటి భారీ హైప్ కలిగిన సినిమా ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో ఇంతటి హైప్, సినిమా రిలీజ్ అవ్వక మునిపే ఇంతటి హైప్ క్రియేట్ అయిన సినిమా ఈ మధ్య కాలంలో అయితే నేనైతే నా పర్సనల్గా కూడా చూడలేదు. మరి ఏం జరుగుతుందో ఓజీ సినిమా యొక్క భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. అప్పటి వరకు మనమైతే ఒకటి చెప్పగలం ఏంటంటే, ఎవరైతే అభిమానులు అయితే ఎవరైతే ఉన్నారో ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకుండా లా అండ్ ఆర్డర్ను ఫాలో అవుతూ ముందుకు వెళ్ళాలి, కానీ సామాజికంగా ప్రజలందరికీ ఎవరైతే ఉన్నారో ప్రజలందరికీ నష్టం చేకూర్చకుండా వెళ్ళి సినిమా చూస్తే అందరికీ బాగుంటుంది, ఎవరిని ఇబ్బందులు పెట్టకూడదు, తద్వారా మీరు ఇబ్బందులు కాకూడదని చెప్పి రాజకీయ విశ్లేషకులు కానీ పెద్దవాళ్ళు కూడా అందరూ చెప్తున్నమాట. చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తానండి ఏఎన్ఎన్. నమస్తే.